మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చెంచువాళ్ళకి గతంలో 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతసేపు ఉన్నా వైసీపీ నాయకులు జోబులు నింపుకోవడము, వైసీపీ నాయకత్వం కాపాడుకోవడానికి భయభ్రాంతులకు గురి చేయడానికి తప్పుడు కేసులు పెట్టుకుంటూ వాళ్ళు హల్చల్ చేసేసి రాష్ట్రంని అల్లకల్లోలం చేసేసి 5 సంవత్సరాలు నాశనం లేపినారు. ఏ ఒక్క రోజు కూడా వైసీపీ నాయకులు చెంచుల గురించి ఏ రోజైనా ఆలోచించినారా? వాళ్ళు పడే ఇబ్బందుల గురించి ఏ రోజైనా ఆలోచించినారా? వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయని ఏ రోజైనా ఆలోచించి పనులు చేసినారా? ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. అది నేనేదో రాజకీయంగా మాట్లాడేది కాదు, మిమ్మల్ని అడిగినా నేను. గత 5 సంవత్సరాలు చెంచోలకి వైసీపీ ప్రభుత్వం ఏమన్నా చేసిందని మీరే చెప్తున్నారు ఏం చేయలేదని. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు కూడా గుర్తుంది, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా మంది చెంచోలకి వలలు కానీ తిప్పలు కానీ వాళ్ళకి బిల్డింగ్లు కట్టించే విషయంలో కూడా గతంలో ఎద్దుల బండ్లు అవన్నీ కూడా ఇప్పించడం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్ళీ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ మేమందరం గెలిచినాము. పైన కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము ఉండడం వల్ల మళ్ళీ ఈరోజు 10 మందికి 100 మందికి 1000 మందికి లక్షల మందికి మేలు చేయడానికి మళ్ళీ మా ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఈరోజు చెంచువాళ్ళు గత 5 సంవత్సరాల్లో చేపలు ఆఖరికి చెంచువాళ్ళకి రిజర్వాయర్లో చేపలు పట్టుకోవడానికి కూడా వాళ్ళకి చిన్న చిన్న పనులు కూడా గత ప్రభుత్వం చేయలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ చెంచువాళ్ళకే కాదు మామూలుగా చేపలు పట్టుకున్న వాళ్ళకు కూడా సబ్సిడీ కింద చేపలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి మోటార్ సైకిల్ మార్కెటింగ్ కోసము మోటార్ సైకిల్ వ్యాన్లు ఇట్లా మళ్ళీ ఇవన్నీ కూడా స్కీములు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు సబ్సిడీ కింద 40% ఈ చేపల దానికి 40% చెంచువాళ్ళు కట్టుకోవాలా. కానీ ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి ఐటీడీఏ వాళ్ళు ముందుకు వచ్చి అది కూడా 40% కూడా వాళ్ళ జోబులో నుంచి ₹1 కూడా ఖర్చు లేకుండా ఐటీడీఏ వాళ్ళు ముందుకు వచ్చి 40% కూడా ఈరోజు వాళ్ళు కట్టడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు ఈ మనకి ఎస్టీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ హరినగరంలో చెంచువాళ్ళకి 41 మందికి బెనిఫిషియర్స్ ఈరోజు ఈ చేపలు బెనిఫిషియర్స్ వాళ్ళకి ఇవ్వడం 40% కట్టడం జరిగింది. మొత్తం వాల్యూ వచ్చేసి ₹2,00,000. మరి 1,85,185 ఫిష్ ఫింగర్లింగ్స్ ఇవ్వడం జరిగింది. అంటే చేపలు చిన్న చేపలు ఈ రిజర్వాయర్లో అవి వేయడం వల్ల అవి మళ్ళీ పిల్లలు పెట్టి అవి పెరిగి ఈ చేపలు పట్టుకోవడానికి ఇంకా అవకాశం. ఇందాక ఒక అమ్మ చెప్పింది ఇప్పుడు చేపలు వేసినారు బాగానే ఉంది, అవి కిందికి పైకి పోతే ఇక్కడ ఏం రిజర్వాయర్లు ఉండకపోతే ఏంది పరిస్థితి అని నేను ఆమె కూడా అదే చెప్పిన. పైన ఇట్లా మేము ఇక్కడ ఆలగడ్డలో ఎట్లయితే మనం వేసినామో మిగతా తాలూకాలలో మిగతా చెంచువాళ్ళు కూడా అదే రిజర్వాయర్లు పైన కింద కూడా వేయడం వల్ల మీ చేపలు ఆడికి పోవు మీకు ఉంటాయని చెప్పి. అదేవిధంగా రొయ్యలు కూడా ఈ విధంగా చేపలు ఎట్లా వేసినారో చెంచువాళ్ళు ఇది కూడా అడుగుతున్నారు. రొయ్యలు కూడా మీరు మాకు అవకాశం ఇస్తే అది కూడా ఇక్కడ మేము వేసుకొని చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఫిషరీ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఈ ఐటీడీ వాళ్ళు కూడా ఏ విధంగా ఇట్లా హెల్ప్ చేశారో ఇందాక చేపల దానికి రొయ్యల దాన్ని కూడా ఆ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇంకా మీకు వచ్చే రోజుల్లో ఏమేమి కావాలి, ఏమేమి చేస్తే మీకు జీవితం మీరు చేసే వృత్తిలో మీకు బాగుంటుంది, మీరు ఇంకా ₹10 కాదు ₹1000 సంపాదించుకోవడానికి ఏ విధంగా ప్రభుత్వం మేము సహాయపడగలుగుతాం అనేది కూడా మీ అందరిని కూడా మళ్ళీ కూర్చోబెట్టి అడిగి తెలుసుకొని దానికి తగిన ప్రభుత్వం తరపు నుంచి అటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మీకు కావాల్సిన అన్ని కూడా అందించడమే కాకుండా ఈ వలలు పట్టేవి ఇవన్నీ కాకుండా మీకు ఇల్లు కట్టించే విషయాల్లో, స్థలాలు ఇప్పించే విషయాల్లో, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే విషయాల్లో ఏదైనా సరే కూడా మేము దగ్గరుండి ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడున్న మీ అందరికి కూడా నేను మాటిస్తున్నాను.